హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహేంద్ర టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం లియోస్ ఫార్చ్యూన్ అనే గేమ్ని ఫ్రీగా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం. ఫ్రెండ్స్, ఈ లియోస్ ఫార్చ్యూన్ అనే గేమ్ మనకి ప్లేస్టోర్లో 340 రూపీస్కి పెయిడ్ గేమ్గా అవైలబుల్గా ఉంది. బట్ దీన్ని మనం ఫ్రీగా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఈ వీడియో క్లారిటీగా అయితే చూడండి, మీకు అర్థమవుతుంది. సో దీనికోసం ముందు మీరు ఒక అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దానికోసం మీరు ప్లేస్టోర్ ఓపెన్ చేసి జెడ్ ఆర్చీవర్ అని చెప్పి సెర్చ్ చేయండి. మీరు జెడ్ ఆర్చీవర్ అని చెప్పి సెర్చ్ చేస్తే మీకు ఈ విధంగా ఈ ఐకాన్ ఉన్న ఒక యాప్ అయితే వస్తుంది. సో నేను దీన్ని ఆల్రెడీ ఇన్స్టాల్ అయితే చేశాను. సో మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత యాప్ని అయితే ఏమీ ఓపెన్ చేయొద్దు, ఇప్పుడు దాంతో పని లేదు మనకి. సో మీరు వన్స్ యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత దాన్ని పక్కన పెట్టేయండి. పక్కన పెట్టేసి మీ బ్రౌజర్ని అయితే ఓపెన్ చేయండి. బ్రౌజర్ని ఓపెన్ చేసుకొని మీరు revidal.com అని చెప్పి సెర్చ్ చేయండి. సో మీరు జస్ట్ రివిడల్ అని చెప్పి సెర్చ్ చేసినా సరిపోతుంది. సెర్చ్ చేస్తే మీకు ఈ విధంగా ఫస్ట్ రిజల్ట్లో మనకి revidal.com అని వచ్చింది, చూసారు కదా. మీరు ఆ వెబ్సైట్ని అయితే విజిట్ చేయాల్సి ఉంటుంది. సో ఆ వెబ్సైట్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీకు ఆ వెబ్సైట్లో పైన సెర్చ్ బార్ అయితే కనిపిస్తూ ఉంటుంది. అక్కడ మీరు లియోస్ ఫార్చ్యూన్ అని చెప్పి టైప్ చేయండి. సో నేను టైప్ చేస్తున్నాను, లియోస్ ఫార్చ్యూన్. ఓకే, టైప్ చేసి సెర్చ్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా రిజల్ట్ అయితే వస్తుంది. సో మీరు కొంచెం స్క్రోల్ డౌన్ చేసుకుంటే మీకు లియోస్ ఫార్చ్యూన్ ఏపీకే డేటా అని చెప్పి కనిపిస్తుంది కదా. సో ఆ రిజల్ట్ మీద మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీరు మళ్ళీ అదే వెబ్సైట్కి అయితే రీడైరెక్ట్ అవుతారు. రీడైరెక్ట్ అయిన తర్వాత మీరు కొంచెం స్క్రోల్ డౌన్ చేయండి. స్క్రోల్ డౌన్ చేస్తే మీకు గో టు డౌన్లోడ్ పేజ్ అని ఒక ఆప్షన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. సో మీరు దాని మీద క్లిక్ చేసుకోండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు డౌన్లోడ్ ఏపీకే అండ్ డౌన్లోడ్ డేటా అని రెండు ఆప్షన్లు అయితే కనిపిస్తూ ఉంటాయి. సో మీరు ఆ రెండు ఫైల్స్ని కూడా డౌన్లోడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఫస్ట్ ఈ విధంగా డౌన్లోడ్ ఏపీకేని అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో వన్స్ మీకు ఏపీకే డౌన్లోడ్ అయిపోయిన తర్వాత డౌన్లోడ్ డేటా ఉంది కదా దాని కింద, సో ఆ డేటాను కూడా మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. సో నేను ఈ రెండు ఫైల్స్ ఆల్రెడీ డౌన్లోడ్ అయితే చేశాను. సో అందుకే ఇప్పుడు డౌన్లోడ్ చేయట్లేదు. సో మీరు ఆ రెండు ఫైల్స్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఇన్స్టాల్ చేసిన జెడ్ ఆర్చీవర్ యాప్ ఉంది కదా, సో ఆ యాప్ను ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు ఏ బ్రౌజర్ని అయితే యూస్ చేసి డౌన్లోడ్ చేశారో ఆ బ్రౌజర్ యొక్క డౌన్లోడ్ ఫోల్డర్లో మీకు ఆ ఫైల్స్ అనేవి ఉంటాయి. సో నేను యూసీ బ్రౌజర్ యూస్ చేశాను కాబట్టి నాకు యూసీ బ్రౌజర్లో ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఫస్ట్ జిప్ ఫైల్ ఉంది కదా, అంటే మనం డేటా ఫైల్ డౌన్లోడ్ చేసాం కదా, దాన్ని మనం ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ అయితే చేయాలి. సో ఎక్స్ట్రాక్ట్ హీర్ మీద క్లిక్ చేయగానే మీకు ఫైల్ అనేది ఈ విధంగా ఎక్స్ట్రాక్ట్ అయిపోతుంది. సో ఎక్స్ట్రాక్ట్ అయ్యేదాకా వెయిట్ అయితే చేద్దాం. సో కొంచెం టైం అయితే తీసుకుంటుంది ఎక్స్ట్రాక్ట్ అవ్వడానికి. సో గైస్, మనకి ఫైల్ ఎక్స్ట్రాక్ట్ అయిన తర్వాత పైన టాప్లో com.leosfortune.com అనే ఒక ఫోల్డర్ అయితే వస్తుంది కొత్తగా. సో మీరు ఆ ఫోల్డర్ని అయితే కాపీ చేసుకోండి. సో కాపీ చేయడానికి దాని మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఆప్షన్లు వస్తాయి. ఇక్కడ కాపీ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఫైల్ అయితే కాపీ అయిపోతుంది. సో వన్స్ కాపీ అయిన తర్వాత పైన మనకి యారో సింబల్ చూపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మనకి ఇంటర్నల్ మెమరీ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇంటర్నల్ మెమరీలో మీరు ఆండ్రాయిడ్ అనే ఫోల్డర్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ మీకు ఓబీబీ అని ఒక ఫోల్డర్ అయితే కనిపిస్తుంది కదా, సో దాన్ని అయితే ఓపెన్ చేసుకోవాలి. ఒకవేళ మీ మొబైల్లో ఓబీబీ అనే ఫోల్డర్ లేకపోతే కనుక సైడ్ మనకి 3 డాట్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, అక్కడ క్లిక్ చేసి ఓబీబీ అనే ఫోల్డర్ని అయితే మీరు క్రియేట్ చేసుకోండి. సో నాకు కనిపిస్తుంది కాబట్టి నేను ఓబీబీ అనే ఫోల్డర్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత సో మనం ఆ ఫైల్ని ఇక్కడ పేస్ట్ అయితే చేసేయాలి. సో నేను పేస్ట్ చేసాను. సో వన్స్ మనం ఫైల్ పేస్ట్ చేసిన తర్వాత బ్యాక్ అయితే వెళ్ళండి. బ్యాక్ వెళ్ళి సో మనకి లియోస్ ఫార్చ్యూన్ మనకి ఏపీకే ఫైల్ అయితే ఉంటుంది కదా, సో ఇప్పుడు ఏపీకే ఫైల్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా ఇన్స్టాల్ అయితే అడుగుతుంది. సో అప్లికేషన్ని ఇన్స్టాల్ చేసేయండి. సో గైస్, ఈ విధంగా మీరు ఈ ప్రాసెస్ అంతా కరెక్ట్గా ఫాలో అయ్యి మీరు ఇన్స్టాల్ చేసుకుంటే కనుక మీ మొబైల్లో లియోస్ ఫార్చ్యూన్ గేమ్ అనేది మీరు
ఏ విధంగా కూడా డబ్బులు పే చేయవలసిన అవసరం లేకుండా ఫ్రీగా అయితే ఎంజాయ్ చేయొచ్చు. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, అదేవిధంగా మనకి ఫ్రీగా అయితే ఈ గేమ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో గైస్, వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి నాకు కొంచెం సపోర్ట్ అయితే అందించండి. అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఎందుకంటే మీకోసం ఇటువంటి వీడియోస్ ఎప్పుడూ కూడా తీసుకొస్తూ ఉంటాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. జై హింద్.